నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఒకరు మొన్న ఒక 2 days బ్యాక్ మెసేజ్ చేశారు. మీకు చెప్పమన్నారు. మీరు బిజీగా ఉన్నారు. మీ తరపున నేను చెప్పేశాను. అదేంటంటే ఆవిడ తెగ టెన్షన్ అయిపోతున్నారు. ఇప్పటికీ మీరు ఇచ్చిన అంటే ఎగ్జామ్స్ గురించి, వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్స్ గురించి మీరు ఇచ్చిన స్విచ్ వర్డ్స్ అన్ని చక్కగా చదువుకున్నారు. ఆ పిల్లాడు ఎగ్జామ్కి రాశాడు. అయినప్పటికీ ఈవిడ గాబరా అయిపోతున్నారు మదర్. అప్పుడు ఆ వీడియోలో కూడా అన్న మదర్స్ ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారని. అదిగో నాకు ఆవిడ గాబరా అయిపోతూ మీరు ఎలా అయినా ఏదైనా చేసేయండి అంటే, మీరు వరీ అవ్వకండి, పాస్ అవుతాడు, నేను మేడంకి చెప్తానులేండి అని కూడా అన్నాను. అయితే ఇవాళ మెసేజ్ చేశారు ఇందాకే, మా అబ్బాయి పాస్ అయ్యాడు, వెరీ హ్యాపీ, మీకు చేరవేయమన్నారు, సభాముఖంగా చేరవేస్తున్నా. రిజల్ట్స్ వచ్చాక అటు 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి కూడా వచ్చేసాయి రిజల్ట్స్. పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. పాస్ కాకుండా కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి వాళ్ళకి సప్లీస్ ఉంటాయి డెఫినెట్ గా. అందులోనైనా కొంచెం మంచి మార్క్స్ తో ఆ ఇయర్ ని కంప్లీట్ చేయడం కోసం ఎట్లా ఏం చేసుకోవచ్చు, ఎట్లా, అలాగే వాళ్ళకి ధైర్యం కూడా కావాలి, ఎందుకంటే చాలా చిన్న పిల్లలు కదా, ఆబ్వియస్ గా కంగారు పడిపోతారు. కాబట్టి కొంత మోటివేషన్ కూడా ఇవ్వండి, అలాగే ఏదైనా ఆల్టర్నేటివ్ కూడా. ముందు మోటివేషన్ కంటే క్లాస్ ఇవ్వాలి. క్లాస్ పీకాలా? ఎందుకంటే ఒక్క మాట చెప్తాను, మొబైల్ని పక్కకు పెట్టేసేయండి. ఆ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ వల్ల లేదు, మీరు ఏదైనా రీల్స్ చేయాలి, రీల్స్ చూడాలి, ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. అంటే మీరు మొత్తం సిలబస్ని 1-2 రోజుల్లో చదవలేరు. సరే, ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలన్నా మినిమం కనీసం 15 days ఉండాలి ఖచ్చితంగా. పేపర్స్ అన్నీ చదువుతూ ఉండాలన్న. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వరకు ఒక టార్గెట్ పెట్టుకోండి. మీ మీద మిమ్మల్ని మీరు ఎలా నియంత్రించుకోవాలనేది చెప్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ రిజల్ట్ వచ్చేదాకా నేను రీల్స్ చేయను, రిజల్ట్ వచ్చేదాకా నేను రీల్స్ చూడను. ఈ రిజల్ట్ వచ్చేదాకా మొబైల్ ఫోన్ కేవలం చదువు కోసం ఏమైనా డౌట్ వస్తే ఉపయోగిస్తాను, కానీ మిగతా దేనికి నేను ఉపయోగించను అనేది మిమ్మల్ని మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి. అది లేకపోతే చాలా కష్టం. డెఫినెట్లీ. ఎప్పుడు పక్కన ఒకళ్ళు ఉండాలి, వాళ్ళు పక్కన కూర్చోబెట్టి చదివించాలి అని అంటే ఇవాళ ఉండొచ్చు, రేపు ఎవరైనా ఉండకపోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెద్ద పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు మీరు ఎలా చదువుతారు? అవునా కాదా? కాబట్టి తప్పకుండా దీని మీద దృష్టి అనేది ఉండాలి. ఆ మొబైల్ అనేది పక్కకు పెట్టేసాను. ఇప్పుడు మోటివేషన్ దగ్గరికి వస్తే, ఎటువంటి పరిస్థితుల్లోనూ పాస్ అవ్వడానికి మనప్పటికంటే కూడా, మా అప్పటికంటే, మీ అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అనంటే, ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ కావాలన్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్లో అన్నా కూడా గూగుల్లో వస్తుంది. ఎలా పేపర్ ఎలా ఉంటుంది, ఎలా చదవాలనే అనలైజేషన్. అప్పుడు అన్ని రాయాల్సిందే, అన్ని చదువు అని అనేవాడు. ఓకే గానీ 5 క్వశ్చన్స్ అయితే 5 రాసేసారా? 5 ఉండాలి. 5 అంటే మా అమ్మ ఏం చేసేదంటే, ఎనీ 5 క్వశ్చన్స్ అంటే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం రాసావు అని అడిగేది. ఈ 5 క్వశ్చన్లలో 3 రాసామమ్మా అంటే మిగతా 2 ఇక్కడ రాయని. అమ్మో, ఇంట్లో పరీక్ష ఉండేదా? ఇదేదో అక్కడే రాసేస్తా బెటర్ అని రాసేవారా? ఎందుకమ్మా వాళ్ళు 3 రాయమన్నారు కదా అంటే, అట్లా కాదు, నువ్వు 5 నీకు ఏది బాగా వచ్చు అని చెప్పి తెలియాలి అని అంటే ఈ 2 కూడా అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే నువ్వు నీకు వచ్చి వదిలేసావా, రాక వదిలేసావా, లక్కీ డిప్లో వచ్చాయా నీకు ఆ 3 క్వశ్చన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లా స్ట్రిక్ట్ గా కూర్చునే వాళ్ళు ఎవరు లేరు. అనలైజేషన్ కూడా మీకు మీరే చేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా ఈజీగా. టీచర్స్ కానివ్వు, లేకపోతే ట్యూషన్ టీచర్లు కానివ్వు, అందరు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. చదువు అనేది చాలా ఈజీ అయింది ఇప్పుడు. సెమిస్టర్స్ వైజ్ ఉన్నాయి చక్కగా. మీరు 3 నెలల క్రితం చదివింది ఇప్పుడు ముట్టుకోకర్లా, అయిపోయింది. అది అయిపోయింది. కట్టగట్టి కబోర్డ్లో పడేయడమే. సంవత్సరానికి ఒకసారి చేసే పని 6 నెలలకు ఒకసారి చేస్తున్నారు, అనే కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, కాన్సన్ట్రేషన్ ని మనం ఎగ్జామ్ ఎలా రాస్తున్నాం, దాని మీద ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఎట్లా గుర్తుపెట్టుకున్నాం, దీని మీద ఇంపార్టెంట్ గా మీరు చూడాలి.
అయితే మెమరీ ఎవరికైనా తక్కువ ఉందంటే స్లో కేర్ విక్టరీ చార్మ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేస్తుంది అనంటే, మా పిల్లలు అసలు చదవట్లేదండి. వాళ్ళకి కాన్సంట్రేషన్ కుదిరింది, ఫోకస్ కుదిరింది, మెమరీ చక్కగా వచ్చిందని చెప్పేవాళ్ళు బోలెడు మందున్నారు. ఎగ్జామ్ గూడా అలానే పాస్ అవుతారు. స్లో కేర్ డెఫినెట్లీ. విక్టరీ చార్మ్. పిల్లల కోసం తల్లులు చదవచ్చా అక్క? చదవచ్చు. హ్మ్. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జామ్ కోసం మనం చదువుకుంటున్నాం గదా! ఏం చేస్తారంటే బాటిల్ మీద రాసేసుకోండి. వాటర్ తాగాలి గదా! మనం 3 లీటర్స్ వాటర్ మినిమమ్ తాగాలి గదా! స్లో కేర్ విక్టరీ చార్మ్ అని ఆ బాటిల్ మీద రాసేసుకొని పెట్టుకోండి. చక్కగా వాటర్ తాగండి. హ్మ్. ఎనర్జీ సర్కిల్ గూడా నేను చెప్పాను. ఎనర్జీ సర్కిల్ వేసేటప్పుడే మీకు ఎగ్జామ్ ఎట్లా వస్తుందనేది అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి పేపర్ చింపాల్సొస్తుంది. అంటే నువ్వు ఆ ఎగ్జామ్‌కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అని అర్థం. ఇండికేషన్స్ ఇస్తుంది. ఆ! నేను లాస్ట్ ఇయర్ కామర్స్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ మా పాప కామర్స్ చదివేటప్పుడు నేనే 5 టైమ్స్ వేసాను సర్కిల్. హ్మ్. అరే! ఎనర్జీ సర్కిల్. హ్మ్. ఫిఫ్త్ టైము పేపర్ ఎంత ఇట్లా వచ్చినా ఏమొచ్చినా పాప పాస్ అయ్యే విధంగా ఉండాలి నాకు పేపర్ అని చెప్పి దండం పెట్టుకున్న తర్వాత అలా నేను దండం పెట్టుకున్న తర్వాత కరెక్ట్‌గా నేను గీయగలిగాను. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కామర్స్ చాలా టఫ్ వచ్చింది ఆ ఆ! సంవత్సరం. బా. టఫ్ ఉంది మమ్మీ ఈసారి అంటే పాస్ అవుతావా అనంటే 60 అయితే వస్తాయి మమ్మీ అంది. అట్లనే 63 వచ్చాయి మైత్రికి. చెప్తున్నా నేను. ఆ ఎనర్జీ ఇండికేషన్ సర్కిల్ ఉంటుంది. వేసేటప్పుడు మనకి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. ఎనర్జీ సర్కిల్ చక్కగా ముందు రోజు కాకుండా ఇంకో 2, 3 రోజుల ముందు గూడా వేసుకోవచ్చు. ఎనర్జీ సర్కిల్ వేసుకొని 2 సర్కిల్స్ వేసుకొని 398 అనేది మనం ఇచ్చాము. ఎనర్జీ సర్కిల్ హ్మ్. రెట్టి విభక్తి శ్రవంతి అంటే మీకు అది ఆ వీడియో వీడియో వచ్చేస్తుంది వచ్చేస్తుంది. చక్కగా. హ్మ్. అది కూడా కంపల్సరీ వేసుకోండి. హ్మ్. అయితే ఇప్పుడు ఇంకొక స్విచ్ వర్డ్ ఓన్లీ సప్లిమెంట్స్‌కి గాని, లేకపోతే ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వడానికి గాని హ్మ్. బబుల్ కేర్ బి. ఓహ్! వావ్! బబుల్ హ్మ్. కేర్ బి. బబుల్ కేర్ బి. బి. హ్మ్. BUBBLE బిఈ. CARE BE. ఆ! బబుల్ కేర్ బి. బి. అంటే చూడు, అంటే నీటి బుడగని మనం ఎట్లయితే బుడగని మనం జాగ్రత్తగా చూసుకుంటామో, అలానే ఆ ఎగ్జామ్ గూడా అంత జాగ్రత్తగా అయిపోవాలి. రాయాలి. కేర్‌ఫుల్‌గా అయిపోవాలని అర్థం అన్నమాట. రైట్. అంత కేర్ తీసుకుంటే ఏ ఎగ్జామ్ ఎవరు పాస్ అవ్వకుండా ఉంటారు? అవును. అవునా కాదా? అవునక్క. కాబట్టి బబుల్ కేర్ బి అని గూడా అనుకోండి. తప్పకుండా మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు. సప్లీస్ అవి హ్మ్. ఏదైనా మనస్తాపానికి గురయ్యేటట్టుగా మాట్లాడకుండా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఒక్కటండి తిట్టి హ్మ్. ఏం చేయగలుగుతాం? ఏం చేయగలం? ఏం ఇప్పుడు చేయలేం. ఎగ్జామ్ జరగాల్సింది అని చూడాలి ఇప్పుడంతే. అంతే. ఇప్పుడేం చేయాలో చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలనేది యాహ్! చూడాలి. యాహ్! అంతే. ఒకటి బాధ అనిపిస్తుంది కదక్క. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనో, లేకపోతే ఏదైనా చేసుకున్నారనో ఆ! తిరిగి రాదు కదక్క. వద్దు. అట్లా అట్లా ఎప్పుడు అసలు అనొద్దు. ఎగ్జామ్ గురించి పాస్ అవ్వలేదని మాత్రం ఏ రోజు తిట్టొద్దండి. అంతే. ఎందుకంటే ముందే మనం చూసుకోవాలి. హ్మ్. తల్లిదండ్రులుగా అప్పుడు తిట్టేటప్పుడు ఉన్న బాధని కొంచెం మార్చుకొని పిల్లలు ఏం చదువుతున్నారసలు? వాళ్ళు క్వెషన్ పేపర్స్ ఏమైనా తీసుకున్నారా? ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్స్ ప్రిపేర్ అవుతున్నారా లేదా? ఒక అనేది కంట గనక కనిపెట్టాలి. చూసుంటే ఒక హ్మ్. కంట కనిపెడితే అది చాలా బావుంటది. నాకు వన్ ఆఫ్ మై క్లయింట్స్ నేను ఒక 2 మంత్స్ బిఫోర్ 10థ్ ఎట్లా చదవాలి? అసలు పేపర్స్ ఎట్లా చదవాలి? ఎలా చదవాలని ఒక హాఫ్ అన్ అవర్ చెప్పినందుకు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు ఆ అబ్బాయి. హుహు. గుడ్. అంటే ఏంటి మనం కొంచెం కేర్ తీసుకొని చెప్తే చాలు వాళ్ళు తప్పకుండా వింటారు. అయితే తల్లి లేకపోతే తండ్రి ఎవరో ఒకళ్ళు ఆ పాత్రను వహించాలి. తప్పకుండా అది ఇంపార్టెంట్ పిల్లల మరి దగ్గర కూర్చొని చదివించడం. యాహ్! బట్ వాళ్ళు ఏం చదువుతున్నారో మాకు తెలీదండి. మేమేం చదువుకోలేదు. అసలు వాళ్ళు ఏ పేపర్ తీస్తున్నారో ఏంటో మాకేం తెలీదనే తల్లిదండ్రులకి మీరిచ్చే సూచన. పక్కన కూర్చోవడం. హ్మ్. వాళ్ళకంటే పెద్ద పిల్లలు ఎవరన్నా ఉంటే హ్మ్. ఏదైనా మోడల్ పేపర్స్ చదివారా లేదా? ఇంపార్టెంట్ పేపర్స్ చదివారా లేదా? ఒక్కసారి చెక్ చేయమని చెప్పి కూర్చోవడం. ఈ క్వెషన్ వచ్చా? ఈ క్వెషన్ వచ్చా? ఇది చూడకుండా రాయి అని చెప్పడం. అది పిల్లలతో వాళ్ళతోనే మళ్ళీ దగ్గరుండి కూర్చొని కరెక్షన్ చేపించడం. ఇలా చేస్తే మనకి వాళ్ళకి ర్యాపో గూడా పెరుగుతుంది పద్మిని. తప్పకుండా వాళ్ళు ఏదున్నా గూడా మనతో షేర్ చేసుకోవడానికి గూడా అవకాశం ఉంటుంది. కరెక్ట్. డెఫినైట్‌లీ. సో, ఇది ఎవరైనా ఒకవేళ ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడితే మాత్రమే మళ్ళీ రాసుకోవచ్చు. అంతే. ఓకేనా? రైట్ అక్క. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.